భక్తజనులందరికీ మీ భక్తి సుందర్ దామోదర్ మహారాజ్జీ మంగళ శాసనాలు. నేను ఈ నెల 16న సన్యాసం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సన్యాసం తీసుకున్న సంఘటనే మా ఫ్రెండ్కి ఒక ఆయనకి నేను చెప్పడం జరిగిందనమాట. పర్సనల్గా కలిసినప్పుడు ఆయన అన్నాడు కదా, స్వామి మీరు సన్యాసం తీసుకుంది బాగానే ఉన్నారు, కానీ మీరు కొంచెం హైట్ ఉంటే బాగుండేది, ఎందుకంటే మీరు గురువుగా రాణించటం కష్టం, ఇంత పొట్టిగా ఉండని చెప్పాడు. దాని గురించి నేను బాగా ఆలోచించి ఈ యొక్క రహస్యాన్ని వీడియో ద్వారా మీకు చెప్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి. మామూలుగా మనం 10 అనుకున్నాము. మోహిని అవతారం, వెంకటేశ్వర అవతారంకి చాలా ఏ టయానికి ఆ టైంకి ఒక అవతారం ఆయన ఎత్తుతూ ఉండేవాడు. ఇవన్నీ 10 అవతారాలు ఏంటంటే లాంగ్ స్టాండింగ్ అన్నమాట, ఎక్కువ కాలం ఉన్నాయి కాబట్టి ఆ 10 అవతారాలు. ఇప్పుడు మోహిని అవతారం ఎక్కడ రాసి లేదు మనకి, కానీ మోహిని అవతారం ఎత్తాడు కదా, మరి అవతారాన్ని 10 అవతారాలు తీసుకోలేదు, 10 అవతారాల్లో. అట్లానే వెంకటేశ్వర స్వామిని కూడా 10 అవతారాలు తీసుకోలేదు. అట్లానే ఇప్పుడు 10 అవతారం ఎత్తినప్పుడు ఆయన ఏం చేశారంటే అన్ని జీవుల్ని జీవ పరిమాణ క్రమంలో ఆయన నిదానంగా అన్ని జీవుల యొక్క విశిష్టతని చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి అందులోనే వామన అవతారం కూడా ఎత్తాడు. వామనుడు పొట్టిగా ఉండేవాడు. వామనుడు పొట్టిగా ఉండి అన్ని శాస్త్రాలు అభ్యసించి బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి 3 అడుగులే కదా తీసుకో అని చెప్తాడనమాట. అప్పుడు శుక్రాచార్యులు అంటారు కదా, ఈయన విష్ణుమూర్తి 3 అడుగులు అడిగా అంటే 3 అడుగులతో ఏం చేస్తాడో ఏంటి అని ఆయనకి వరం ఇస్తానని 3 అడుగులు దానం చేస్తానని నీళ్లు పోయేటప్పటికి ఆ యొక్క కమండంలో నీళ్ళు పోస్తుంటే ఆ కమండంలో దూరుతారనమాట. అప్పుడు ఈ వామనమూర్తి పొట్టివాడు ఆయన ఏం చేస్తాడు, తన చేతిలో ఉన్న దాంతో ఆ బెజ్జంలో కూర్చంగానే ఆయనకి శుక్రాచార్యులకి కన్ను పోద్దనమాట. కాబట్టి పొట్టివాడైనా గట్టివాడే.